జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేను కిందసారి ఎన్నికలప్పుడు 2000 మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్కి పోలింగ్ బూత్కి వెళ్ళాం. నేను నా వైపు అందరికన్నా ముందు ఓటేద్దామని వెళ్ళాను అనమాట. వెళ్తే అవి మొరాయించాయి, ఇవి పని చేయకపోతే ఎంతసేపు చేస్తే నిలబడడం 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమో ఎంతసేపు అంటే అయిపోయింది 2 నిమిషాలు 15 నిమిషాలు అయింది. నేను చెప్పి 15 నిమిషాలు మీరు నన్ను నిలబెట్టారు. అక్కడ మీరు పని చేయమని చెప్తే మీరు ముందే బోర్డు పెట్టేస్తే పోయింది కదా. మేము గంట తర్వాత వస్తాం కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఓటేయడం లోపల బూత్లోకి వచ్చాక మీరు నిలబెట్టేసి పావుగంట అయింది అంటే చిన్న ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం, మాకు ఏదో ఎవరో రాలేదు, ఏదో చేయలేదు, చేసేస్తాం అన్నారు. నేను అప్పుడు నా మొబైల్లో ఫోటో తీసి వాళ్ళు ఇంకా రిపేర్ చేస్తుంది బయటకు వచ్చి ఇంకా క్యూలో 15-20 మంది ఉన్నారు. పొద్దున్నే కదా. వాళ్ళందరూ చెప్పాను, ఇవేమి పని చేయట్లేదు, మీకు శక్తి ఉంటే ఇక్కడే కూర్చోండి, లేకపోతే కుర్చీలు లేవు, శక్తి ఉంటే నిలబడండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోయి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ గంట టాపిక్ రండి. మీరందరూ సంతకాలు పెడితే నేను కానీ ఇప్పుడే పిటిషన్ రాసేస్తాను, ఇక్కడి నుంచే మెయిల్ చేసేద్దాం అన్న. ఇది వాళ్ళకి వినపడింది లోపల వాళ్ళకి. అది ఆర్వోకి సార్ ఎందుకు సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్ సార్ నేను కూర్చుంటాను, ఇక్కడ ఏం బర్రెలు లేవు కదా అన్న. అంటే కుర్చీలు ఉన్నాయి సార్, 2 కుర్చీలు ఉన్నాడు, వీల్ చైర్స్. సరే వీల్ చైర్స్ ఓపెన్ చేయమన్నా. అవన్నీ కొత్తగా ప్యాక్ చేస్తున్నాయి, కొత్తగా ప్యాక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. అవి ఓపెన్ చేసి వాడు లేడు, ఆ ఓపెన్ చేసేవాడు వాడు రావాలి సార్ అన్నాడు. ఇది కుర్చీ లేదు, బల్లలు లేవు, నువ్వు 10 నిమిషాలు వెళ్ళిపోయాము. తర్వాత వాళ్ళు వచ్చాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను తర్వాత లెటర్ రాశాను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి. మీరు బయటకు ప్రచారం చేసేది వేరు, బూత్లో జరుగుతుంది వేరు. అంటే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది బూత్స్. మేము సదుపాయం కల్పిస్తున్నాడు, కుర్చీలు ఇచ్చాము లెక్క, కొత్త కుర్చీలు ఇచ్చాము, వాడు తీయడు. కొత్త కుర్చీలు ఎందుకు వాడటం? వాడు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పాడు, సార్ మీరు ఎలాగ నడిచి వచ్చేసారు కదా సార్, 5 నిమిషాలు ఆగండి సార్ అన్నాడు. అంటే నడిచి వచ్చేసారు, నేను నన్ను నడిచి రాకుండా ఉంటే వీల్ చైర్ పెడతాడా ఇంటి దగ్గరికి? ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి? చాలామందిలో ప్రశ్న ఏంటంటే, నేను వేయకపోతే ఓటు ఏమవుతుంది? ఖచ్చితంగా ఏం కాదు, ఏమీ కాదండి ఓటు వేయకపోతే. ఇది ముందు మీరంతా నమ్ముతున్నారు కదా, వినేవాళ్ళంతా నమ్ముతున్న వాళ్ళంతా చెప్తాను. ఒక సంఘటన చెప్తాను వినండి. ఈ సంఘటన చెప్పిన తర్వాత కూడా మీరు ఇదే స్టేట్మెంటు, ఇదే అభిప్రాయంతో ఉంటారో ఉండరో మీరు ఆలోచించుకోండి. 1989లో నేను విశాఖపట్నంలో ఈనాడు సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అనకాపల్లి లోక్సభకి ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలు జరిగి 2 పోటీ పడ్డారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కొనతాల రామకృష్ణ, తెలుగుదేశం పెత్తకంశెట్టి అప్పల నరసింహ అని 2 పోటీ పడ్డారు. నేను రిజల్ట్స్ ఇవ్వాల్సిన రిపోర్టర్ ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు ఏంటంటే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అంటే రీకౌంటింగ్ అవుతుంది సార్ అన్నాడు. ఎందుకంటే ఇద్దరికి కొంచెం టై వచ్చింది సార్, రీకౌంటింగ్ అవుతుంది సార్. రీకౌంటింగ్ అయిపోయింది. రీకౌంటింగ్ అయిపోయాక ఒక క్యాండిడేట్కి మెజారిటీ సీట్లు వచ్చేసాయి. మెజారిటీ వచ్చింది కాబట్టి కలెక్టర్ అన్న ఈయన మెజారిటీ వచ్చిందని డిక్లేర్ చేస్తున్నాడు. ఈ వేరే క్యాండిడేట్ అపోనెంట్ ఏమన్నా అంటే, లేదు మీరు రీకౌంటింగ్ చేసినప్పుడు ఓట్లు రీకౌంటింగ్ చేశారు కానీ పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ చేయలేదు కదా, అవి కూడా చేయండి మళ్ళీ అన్నాడు. మళ్ళీ చేశారు. అప్పుడు మెజారిటీ తగ్గింది. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి కౌంటింగ్ చేసినప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్కి తెలుగుదేశం క్యాండిడేట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 10 ఓట్లు. ఈ 10 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్కి వచ్చాయి. రీకౌంటింగ్ చేశారు కదా, రీకౌంటింగ్ చేశాక 10 పోస్టల్ బ్యాలెట్లు రీకౌంటింగ్ చేశారు, తగ్గే ఓట్లు ఎన్ని? 1. 9 ఓట్ల తేడాతో 7.5 లక్షల ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో 9 ఓట్ల తేడాతో గెలిచాడు క్యాండిడేట్. ఇమాజిన్ దట్. 9 మంది ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఓట్లు వాళ్ళంతా విలువైన వాళ్ళే, మహానుభావులు వాళ్ళు. ఆ 9 మందిలో మీరు నేను అందరం ఉన్నాం. లోక్సభకి 7.5 లక్షల ఓటు, లోక్సభకి 9 ఓట్ల తేడాతో గెలుస్తాడన్న క్యాండిడేట్ ఇట్స్ పాసిబుల్. ఇలాంటి అసెంబ్లీ జరిగితే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి లోక్సభకి అలా జరుగుతుందంటే ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి నా ఓటు ఖచ్చితంగా నాకు విలువైంది. నేను ఆ ఒక్క ఓటుతో ఓడిపోవచ్చు, క్యాండిడేట్ గెలవచ్చు. కాబట్టి నేను దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవాడిని, దేశానికి ఏది మంచి జరగాలని కోరుకుంటున్నవాడిని అనేటైతే ఆ దృక్పథంలో నేను ఆలోచించి
నా ఓటుని సద్వినియోగం చేసుకుంటాను, వేసుకుని తీరుతాను. నేను నడవలేదా పాక్కుంటూ వస్తాను, లేదా పక్క వాళ్ళతో మోయించుకొని వస్తాను, నేను ఓటు వేసి తీరుతాను. ఇప్పుడు చెప్పండి, నా ఓటు వేయకపోతే ఏమవుతుంది? దేశానికి నష్టమా? ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఏమైనా నష్టమా? ఒక్క ఓటు 9 ఓట్ల తేడాతో ఎంపీ గెలిచాడు. సో ప్రతి ఒక్క ఓటు విలువైందని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక్కటి నేను ముసలివాడిని, నేను చేతగాని దాన్ని, నడవలేని దాన్ని, ఏమైనా కానీ నా ఓటు పడి తీరలేవాడ. బికాజ్ ఈ రాజ్యాంగం, ఈ 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశానికి ఉన్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది నాకు ఉచితంగా ఇచ్చిన ఒక హక్కు. ఏమిటంటే ఎవడు ఈ దేశానికి మంచిదో క్యాండిడేట్ ఎవడు కాదో నిర్ణయించడానికి ఓటు వేసే హక్కు నాకు ఇచ్చింది. ఫ్రీ, ఖర్చు లేదు కదా. రాజ్యాంగం నాకు ఎంత విలువైన హక్కు ఇచ్చింది. ఈ హక్కుని వినియోగించుకోలేకపోతే ఎంత తెలివి తక్కువ మనిషిని. కనుక మన ప్రతి ఒక్కరి మనం చెప్పగలం, మన కుటుంబాల, బంధువుల, స్నేహితుల్లో బాబు 9 ఓట్ల తేడాతో 7.5 లక్షల ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో 9 ఓట్ల తేడాతో ఒక ఆయన ఎంపీగా ఓడిపోయాడు, ఒకటి గెలిచాడు. ఆ 9 ఓట్లలో, అలాంటి 9 ఓట్లలో చాలా నువ్వు అని అందరం ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్క వేటు ఖచ్చితంగా పడేలా చూద్దాం. మన రాజ్యాంగబద్ధంగా మనకు ఉచితంగా సంక్రమించినటువంటి ఆ ఒక్కరోజు ఎంత గౌరవంగా చూస్తారండి, ఎంత మర్యాదగా చూస్తారండి. అరే ఆ గౌరవాన్ని పొందుదాం, అదే ఎందుకు వదులుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రండి అంటారు, కాఫీ టీ మీరు ఓటు వేసి రావాలి. ఖచ్చితంగా మనం మన యొక్క హక్కుని వినియోగించుకుని రాజ్యాంగపరంగా నేను బాధ్యత గల పౌరురాలని అనేటువంటి ఆత్మగౌరవంతో జీవిద్దాం. ధన్యవాదాలు అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.